మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి కీలక నేత చెల్లూరు నారాయణరావు అలియాస్ సోమన్న ఏపీ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ప్రస్తుతం నారాయణరావు ఏఓబీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నారు. పీపుల్స్ వార్లో అంచెలంచెలుగా ఎదిగి పలు హోదాల్లో నారాయణరావు పనిచేస్తారు. నేడు దీనిపై ఏపీ డీజీపీ అధికారికంగా ప్రకటన చేయనున్నారు. ఆయనతో సహా 20 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు తెలుస్తోంది. మావోయిస్ట్ పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి కీలక నేత చెల్లూరు నారాయణరావు అలియాస్ సోమన్న ఏపీ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ప్రస్తుతం నారాయణరావు ఏఓబీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నారు. పీపుల్స్ వార్లో అంచులంచులుగా ఎదిగి పలు హోదాల్లో నారాయణరావు పనిచేస్తారు. నేడు దీనిపై ఏపీ డీజీపీ అధికారికంగా ప్రకటన చేయనున్నారు. ఆయనతో సహా 20 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు తెలుస్తోంది. మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కీలక నేత చెల్లూరు నారాయణరావు అలియాస్ సోమన్న ఏపీ పోలీసులు ఎదుట లొంగిపోయారు. ప్రస్తుతం నారాయణరావు ఏఓబీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నారు. పీపుల్స్ వార్లో అంచులంచులుగా ఎదిగి పలు హోదాల్లో నారాయణరావు పనిచేస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో మావోయిస్టులకి పెద్ద ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. ఒక పక్క కేంద్ర ప్రభుత్వం ఏదైతే దీనికి సంబంధించి డెడ్ లైన్ ఇచ్చిందో దానికి తగిన విధంగానే అన్ని రాష్ట్రాల్లో పోలీసు యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో చాలా రాష్ట్రాల్లో మావోయిస్టు అగ్రనేతలంతా కూడా లొంగిపోతూ ఉన్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో కూడా మావోయిస్టు అగ్రనాయకులు ఒక్కొక్కరుగా ఇటు పోలీసుల ముందు లొంగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా కేంద్ర కమిటీ సభ్యులు చెల్లూరి నారాయణరావు కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ డీజీపీ ముందు కొద్దిసేపటి క్రితం లొంగిపోయినట్లు మనకైతే కొంత సమాచారం ఉంది. దానికి సంబంధించి ఆయన మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. కాసేపట్లో ఎవరెవరు ఇటు డీజీపీ ముందు లొంగిపోయారు, వారి సభ్యులు ఎవరు, వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు, దీనికోసం వాళ్ళ టీం ఏ విధంగా పనిచేస్తుంది ఏంటనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సమాచారాన్ని ఇటు మీడియాకి వివరించేటువంటి అవకాశం కనిపిస్తుంది. వారి దగ్గర పెద్ద ఎత్తున ఆయుధాలను కూడా ఇటు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి ఆయుధాలను కూడా ఇక్కడ మీడియా ముందు పెట్టడం జరిగింది. దగ్గర 19కి పైగా ఏదైతే దీనికి సంబంధించినటువంటి అధునాతన ఆయుధాలను కూడా వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు. దాంతో పాటు గ్రానైట్స్ కానీ అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున వైరింగ్ కానీ అదేవిధంగా ఈ బుల్లెట్స్ ఇవన్నీ క్యారీ చేసేటువంటి బ్యాగ్స్ ఇలాంటి వాటి కూడా వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం, దాంతో పాటు పెద్ద ఎత్తున బుల్లెట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా ఏదైతే చెల్లూరు నారాయణరావుతో పాటు మరికొంతమంది మావోయిస్టులు వాళ్ళ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా లొంగిపోయినట్లు తెలుస్తుంది. వారికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మరి కాసేపట్లో మనకు సమాచారం అనేటువంటి అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ నరేంద్ర. గండిపేటలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం.
రోడ్లో 8 acres పోతే 9 acres చేసింది, 9 acres పోతే 10 acres చేసింది, మీన్స్ ఎక్స్పాండ్. ఇంకా వాడు భూమిలో నేను చూసినా చెప్తే ఒక జగ 2 acreకు ఆయన 3.5 acres చేసింది, ఒక జగ 1 acre 20 గుంటాస్ ఉంటే 5 acre 13 గుంటాస్ చేసినాయి. అట్లా చేస్తే నేను చూసిన మా భూమిలో 7 acres ది ప్లాంట్ ఎన్క్రోచ్మెంట్ దొరికినాయండి. ये पूरा कब करे? आप डेवलपमेंट नहीं देते बोले तो, आप जमीन नहीं दिए थे बोले तो ये पूरा शुरू करे पहले तो पूछ रहे ना, हाँ, yes. जमीन दो बोले, खरीदो बेचो बोले, या डेवलपमेंट को दो बोले, घर पे बेटा आया बाप आया, फिर बाद में नहीं देते बोले तो ये काम शुरू करे. हाँ, बिकॉज हमारा इंटेंशन नहीं था उनको देने का. దే న్యూ థింగ్స్ హ్యావ్ కాపా. అప్పుడు మా బౌండరీ గురించి ఏం చెప్పలే, డిస్ప్యూట్ గురించి ఏం చెప్పలే. ఈ తర్వాత ఈ 2025 అక్టోబర్ నుంచి ఈ జరిగింది. మా భూమిలో ఎక్స్పాండ్ చేసి ఈ చేసి దట్ టు సస్పెండెడ్, మొత్తం సస్పెండ్ చేసి పంచనామాస్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ 2 ఆర్డర్స్లోనే సస్పెండ్ అయింది. మాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చిన తర్వాత వాడు మాకు పోలీస్ ఈజ్ హెల్ప్లెస్. ఐ కెనాట్ బ్లేమ్. అండ్ ఇనిషియలీ మాకు హెల్ప్ చేసిన తర్వాత దే ఆర్ హెల్ప్లెస్. आप कुछ बोलते हैं मैडम, कुछ मिस हो गया सो पॉइंट्स? मिस तो नहीं हुआ, सब आ गया. एक बात बोलता हूँ फिर आप बोलिएगा. ओके. ఇప్పుడు జరిగింది వారు సతీష్ షా గారు చెప్పింది మీరు అందరూ విన్నారు కాబట్టి వారి తెలుగు మీకు అర్థమైందో లేదో అని ఒక ఉద్దేశంతో ఒక 2 విషయాలు. జరిగింది చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ విషయం. వీరికి 1967 నుంచి ఇక్కడ భూమి ఉన్నది. తర్వాత స్వయంగా వారి పేరు మీద ఉంది, వారి భార్య పేరు మీద, వారి కూతుళ్ళ పేరు మీద సతీష్ షా గారికి భూమి ఉంది. 1967 అంటే దాదాపు 60 ఏళ్ళ నుంచి ఈ ల్యాండ్లో వారే ఉన్నారు, వట్టినాగులపల్లి గ్రామంలో. సరే, ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత, ఇక్కడ తోటలు పెరిగిన తర్వాత, అన్ని పెరిగిన తర్వాత ఇవాళ ఈ భూమి విలువ 1 ఎకరం కనీసం 50 కోట్లు ఉంటుంది. అంటే దగ్గర ఇప్పుడు మనం మాట్లాడుతున్న భూమి యొక్క విలువ దాదాపు 1300-1400 కోట్ల రూపాయల విలువ చేసే భూమి ఇది. దీని మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కన్ను పడింది. పడ్డ తర్వాత ఆయన వారి ఇంటికి 2 సార్లు వచ్చారు. వారి కుమారుడు వచ్చారు. వచ్చి మాకు ఈ ల్యాండ్కు మొదలు తోవ కావాలి, ఇళ్ళకి వెళ్ళి మాకు తోవలేదు, పోవడానికి వెనకాల మేము భూమి తీసుకున్నాం, దానికి తోవ అడిగారు. వీరు మాకు ఇష్టం లేదు, మేము అట్లా దీని ఒక తోట పెట్టుకున్నాము, మా పిల్లల కోసం పెట్టుకున్నాం, ఇవ్వమని చెప్పారు. తర్వాత ఏం చేసినారు, మంత్రి గారు స్వయంగా వచ్చారు, ఇంటికి వచ్చినారు. ఇంటిమిడేషన్, వారు మాట్లాడిన మాట ఏంటంటే ఇంటిమిడేషన్, బెదిరించడానికి వచ్చినట్టుంది తప్ప ఇంకో దానికి రాలేదు. మంత్రి గారు వచ్చారు. వచ్చిన తర్వాత వెంటనే ఏం జరుగుతుంది, మేము ఇవ్వమండి, మేము స్థలం ఇవ్వము, మాకు అమ్మే ఉద్దేశం లేదు, మా పిల్లల కోసం పెట్టుకున్నామని వారు చెప్పారు. చెప్తే మంత్రి గారు వెంటనే ఏం చేసినారు, ఒక అరాచక పర్వానికి తెరలేపినారు. ఆయన డిపార్ట్మెంట్లోని ఏడీ సర్వే అనేవాడిని అడ్డం పెట్టుకుని శ్రీనివాసులు అనే వ్యక్తిని అన్అఫీషియల్గా బెదిరించారు. ముందు ఏమని, మీ ల్యాండు ఇక ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు, ఇందాక వారు చూపెట్టిన ఫోటో అదే. ఔటర్ రింగ్ రోడ్లోనే మీ ల్యాండు కొంత పోయింది, తర్వాత కొంత లేనిది పక్క సర్వే నెంబర్కి నూకి అటు చేసి ఇటు చేసి మొత్తానికి ఇచ్చేతందుకు, బెదిరించేతందుకు, వాళ్ళు ల్యాండ్ ఇచ్చి తీరాల్సిందే అని చెప్పి పరోక్షంగా బెదిరింపులు అధికార యంత్రాంగం ద్వారా చేసే ప్రయత్నం చేశారు. ఆ శ్రీనివాసులు అనే వ్యక్తి తర్వాత డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేసులో దొరికాడు. 100 కోట్ల రూపాయలతో సహా దొరికిన వ్యక్తి ఆయన. అలాంటి ఒక అక్రమార్కుని అడ్డం పెట్టుకుని మంత్రి గారు వీళ్ళ 27 ఎకరాల భూమిని గుంజుకునే ప్రయత్నం చేసినారు. వినలేదు. వినకపోతే ఏం చేసినారు, గూండాలు దాదాపుగా 5-6 జేసీబీలు, నంబర్ ప్లేట్లు లేని జేసీబీలు వచ్చి వీళ్ళు ఇక్కడ కట్టుకున్న గోశాల కూలగొట్టారు. భయభ్రాంతులకు గురి చేసి ఇక్కడ పనిచేసే సిబ్బందిని అందరినీ ఉరికిచ్చినారు. వారు మొత్తం కాంపౌండ్ వాళ్ళు కూలగొట్టారు. అరాచకం. కూలగొడితే సతీష్ షా గారికి, పల్లవి షా గారికి ఫోన్ వస్తే వాళ్ళు పరిగెత్తుకుని వచ్చినారు. పరిగెత్తుకుని వస్తే వాళ్ళకి చెప్పిన మాట వచ్చి దాడి చేసిన గుండాలు, ఇక్కడనే మిమ్మల్ని ఆపుకు జిందా గాడ్ దేంగే అంటే ఇక్కడే మిమ్మల్ని సజీవంగా పాతి పెడతాం అని బెదిరించారు. బెదిరిస్తే పాపం వాళ్ళు ఏం చేయాలో తెలియక పోలీస్కి ఫోన్ చేసినారు. ఫోన్ చేస్తే మొదలు పాపం పోలీసులో ఒక సిన్సియర్ అధికారి ఉండే, హబీబుల్లా ఖాన్ అని, ఆయన హెల్ప్ చేశాడు. ఆయనకు తెలియదు ఈయన వెనకాల ఎవరున్నారో ఆయనకు కూడా తెలియదు. తెలియక ఏం చేసినాడు, ఎఫ్ఐఆర్ చేసినాడు. ఎఫ్ఐఆర్ చేయడంతో పాటుగా వీరికి రక్షణ కల్పించే ప్రయత్నం చేసినాడు. తెల్లారే అధికారిని ట్రాన్స్ఫర్, తెల్లారే. అంటే మాకు అడ్డం వస్తావా, మేము భూములు కొల్లగొడుతుంటే 1000 కోట్ల భూముల మీద మాకు కన్నుబడితే అధికారంలో ఉన్న నేను నాకు అడ్డం వస్తావా అని చెప్పి రెవెన్యూ మంత్రి గారు తెల్లారే ఆ నిజాయితీ పరుడైన అధికారి, ఆయన మామూలు అధికారి కాదు, ప్రెసిడెంట్ మెడల్ ఇంకా ఇతర గౌరవ మెడల్స్ కూడా పొందిన అధికారి ఆయన నిజాయితీకి, అట్లాంటి అధికారిని హబీబుల్లా ఖాన్ని తెల్లారి వరకు ఎత్తవతలు పడేసినారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు బెదిరింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. వాస్తవం ఏంది అంటే ఈరోజు 60 ఏళ్ళు వాళ్ళ చేతుల్లో ఉన్న భూమిని కూడా ఈ దాదాపు 2.5 ఏళ్ల కింద ఆయన మంత్రి గారు ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని, రేవంత్ రెడ్డి పలుకుబడిని అడ్డం పెట్టుకుని, ఇద్దరి యొక్క వ్యాపార భాగస్వామ్యాన్ని అడ్డం పెట్టుకుని ఈ రింగ్ రోడ్డుకి అవతలనేమో క్రషర్లు నడుపుతున్నాడు అక్రమంగా. నేను హరీష్ రావు గారు బయటపెట్టింది రింగ్ రోడ్డుకి యువతలనేమో ఇవాళ వ్యాపారాలు కాదు, ఇది అరాచక పర్వం,
భూములు గుంజుకునే భూ దోపిడీ, వాళ్ళ భూదాహం కోసం ఇవాళ ఇట్లాంటి నిజాయితీ పరులైన అమాయకులైన వారిని వేధిస్తూ ఉన్నారు. ఇవాళ మేము చూపెడుతున్నది మీకు మచ్చుకు ఒకటి, ఇక డీటెయిల్స్ చాలా ఉన్నాయి. హైకోర్టు ఆర్డర్లను ఎట్లా తుంగలో దొక్కినారు, 60 ఏళ్ల నుంచి అధికారం వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న భూమిని ఏడి సర్వేని అడ్డం పెట్టుకుని ఎట్లా భూమి బౌండరీస్ మార్చే ప్రయత్నం చేశారు, ఎట్లా మొత్తం కాంపౌండ్ వాళ్ళు ఉలగొట్టారు, ఎట్లా మిమ్మల్ని జిందా ఇక్కడే అంటే మిమ్మల్ని సజీవంగా ఇక్కడ పాతి పెడతామని చెప్పి ఎట్లా చెప్పారు. మీరు చూడండి, ఇగో చెట్లే 30-40 ఏళ్ళ చెట్లు ఇవి, కొబ్బరి చెట్లు కానీ మామిడి చెట్లు కానీ 30-40 ఏళ్ళ చెట్లు. అంటే ఇలాంటి భూములు ఇక్కడ విలువైన ఒక భూమిని మేము మీకు చూపెడుతున్నాం. ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి. ఒక్కొక్క బాధితులందరూ ఇవాళ మా దగ్గరకు వస్తూ ఉన్నారు, మా ఎమ్మెల్యేల దగ్గరికి. నిన్న జరిగిన ఎపిసోడ్ తర్వాత మా దగ్గరకు వస్తూ ఉన్నారు. మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో, మా సబితక్క కాన్స్టిట్యున్సీలో, రంగారెడ్డి జిల్లాలో 1000 ఎకరాలు ఇదే పద్ధతుల్లో కొల్లగొడుతున్నారు. ఒక్క మాట నేను చెప్పదలుచుకున్నాను. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పారు, ధరణిలో 20 లక్షల ఎకరాల భూమి ప్రాహిబిటెడ్ లిస్ట్లో ఉంది. ఎందుకంటే రకరకాల పంచాయతీలు ఉంటాయి కాబట్టి ఆనాడు నిజాయితీగా పనిచేసే అధికారులు యాజ్ ఇట్ ఈస్ పెట్టారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏం చెప్పారు, ఆ 20 లక్షల ఎకరాలను నిషేధిత జాబితాలోంచి 100 రోజుల్లో తొలగిస్తాం. ఇది చెప్పిన మాట మేనిఫెస్టోలో. ఇవాళ జరుగుతున్నది ఏంది, 2.5 ఏళ్ల తర్వాత ఇట్లాంటి అమాయకులందరినీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని, అధికారులను అడ్డం పెట్టుకుని అరాచక పర్వానికి తెరలేపి 1 కోటి ఎకరాల భూమిని ఇవాళ నిషేధిత జాబితాలో పెట్టారు, 22A పెట్టారు. ఏం చెప్తున్నారు డైరెక్ట్గా, మీరు మా దగ్గరకు వచ్చి మీ భూమిలో 50% ఇస్తే మీరు అందులోకెళ్ళి తీసేస్తాం, లేకపోతే తీయం. ఏం చేసుకుంటారో చేసుకోపోండి, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోపోండి. సతీష్ షా గారు చెప్పిందంతా మీరు విన్నారు. ఇప్పుడు పల్లవి షా గారు వారు हिंदी में और तेलुगु हिंदी जो भी इंग्लिश वॉट एवर यू हिंदी में बोल दीजिए, जरा बोल दीजिए, हिंदी में बोलिए. हेलो, मैं पल्लवी शाह बोल रही हूँ और मैं इस ज़मीन की मालिक हूँ और हम दिवाली के बाद अक्टूबर से हम बहुत परेशान हैं और इसकी वजह ये है कि पहले वो लोग हमारे पास मिलने आए, बात करने आए. दैट टाइम हमको नहीं मालूम था कि क्या इंटेंशन है. अब हम रिलेट कर पा रहे हैं. नाउ वन थिंग कि जब हमने उन्होंने आके श्रीनिवासलू जो एडी जो हैं उन्होंने आके सब पॉइंट्स लगाए हमारी ज़मीन के अंदर, तो वो हमें कुछ अजीब सा लगा. हमारी ऑलरेडी ज़मीन जो है सर्वे हो चुकी है 2021 में और कोर्ट के अकॉर्डिंगली हमने दीवार भी उठाई हुई थी. कई साल हो गए. इसके बाद ये हमको फिर से अंदर और अंदर जाओ बोल रहे हैं, 3, 4, 5 एकड़ अंदर. और हम आपको 244 में ये ऑफर हमें रखा गया कि वहां आपको जमीन दे देंगे अगर आप हमें अपनी जमीन नहीं देना चाह रहे हैं. जी हर्षा रेड्डी के लोग ही बोले हमें कि हम आपको थोड़ा सा सरका के आपको 244 में दे देंगे, थोड़ा सा हटाएंगे. अगर आप जमीन देना चाहें ले लीजिए, आप हमसे बिल्डअप एरिया लेना चाहते हैं वो ले लीजिए. उन्होंने कई तरीके के समझौते और प्रस्ताव हमारे सामने रखे जो हमें नहीं होना था. हम किसी दूसरे के सर्वे में क्यों जाएंगे? हम अपनी ही जगह में जब 50 साल से हैं तो हम अपनी भूमि एंजॉय करना चाहते हैं. हम दूसरे की जमीन लेना नहीं चाहते हैं. हम पब्लिक हैं, हमको दूसरे का हथियाना नहीं है. हमने सीधा मना कर दिया कि हमें नहीं जाना है. हमें बहुत समझाया गया कि हम आपकी ज़मीन वहाँ दे देंगे, यहाँ दे देंगे. बहुत लालच रखी गई मगर हम लोग तैयार नहीं थे. उसके बाद हमने वो कोर्ट में गए और उनका जो भी था पंचनामा जो है सस्पेंड कराया. सस्पेंड होने के बाद जैसे इन्फॉर्मेशन उन लोगों को मिली अपोजिट पार्टी को, उन्होंने होल नाइट में 4 GCBs लगाकर वो दीवार 1 घंटे में तोड़ दी. 1 किलोमीटर दूर की दीवार. అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన దారి దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. రైతు వద్ద నుండి ₹1,50,000 దోచుకెళ్లిన ఘటనలో 3 నిందితులను అరెస్ట్ చేశారు. రాయదుర్గం నియోజకవర్గంలోని నేమకల్ గ్రామ సమీపంలో రైతు బోయే గోవిందు వద్ద నుంచి ₹1,50,000 దోచుకెళ్లిన ఘటన ఇటీవల చోటు చేసుకుంది. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ప్రధాన నిందితుడు వ్యాపారం పేరుతో ప్రజలను నమ్మించి ₹1,00,00,000 పైగా మోసం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. బొమ్మనాల్ పోలీస్ స్టేషన్లో జనవరి నెల 12వ తారీఖున ఒక రాబరీ జరిగింది. నేమకల్ గ్రామానికి చెందిన బోయే గోవింద్ అనే వ్యక్తి ఎత్తిన భూదేహాల తన బంధువుల ఇంటికి వెళ్ళి గొర్రెలు తీసుకురావడానికి ₹1,50,000 డబ్బులు తీసుకుని మోటార్ సైకిల్లో వస్తుంటే మన నేమకల్లో క్రషర్ దగ్గర స్కార్పియో పెట్టుకుని 3 వ్యక్తులు కత్తితో బెదిరించి అతని వద్ద ఉన్న ₹1,50,000 తీసుకొని పారిపోవడం జరిగింది. బెదిరించి దానిపైన మేము బొమ్మనాల్ పోలీస్ స్టేషన్లో రాబరీ కేసు నమోదు చేయడం జరిగింది.
వీళ్ళ కోసం చాలా రోజులుగా నేరం జరిగినప్పటి నుంచి ఎఫ్ఐఆర్ చేయడం చాలా రోజులు మేము ముద్దాయిల కోసం వెతుకుతున్నాం, తిరుగుతున్నాం. ఈ క్రమంలో భాగంగా ఈరోజు వారిని ఎర్రగుంట్ల క్రాస్ వద్ద 3 ముద్దాయిలు మేము అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఈరోజు బళ్ళారి నుంచి వస్తూ కోర్టులో సరెండర్ అయిపోదామని లాయర్ ద్వారా కోర్టులో సరెండర్ అయిపోయి వస్తుంటే మేము అక్కడ మనము ఎర్రగుంట్ల క్రాస్ వద్ద మనం పట్టుకొని ఈ ఇన్ఛార్జ్ చేసే బొమ్మనాల్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ చేసే గురుప్రసాద్ గారు అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఇతను ఈ నేరం చేసే విధానం మనం పరిశీలిస్తే 3 ముద్దాయిల పేర్లు వచ్చేసి బెస్త గోగులేసు అలియాస్ మనోహర్ రెడ్డి అలియాస్ భాస్కర్ రెడ్డి అలియాస్ చెక్కిరెడ్డి. ఇతనికి చాలా పేర్లు ఉన్నాయి. గార్లదిన్నె మండలం కొప్పలకొండ గ్రామం అవుతుంది. రెండవ వ్యక్తి రామకృష్ణారెడ్డి, ఇతను కూడా పామిడి టౌన్. మూడో వ్యక్తి వచ్చేసి ఏవన్ బెస్త మహేంద్ర యొక్క సొంతం బావమరిది అవుతాడు, నార్పల్ మండలం. ఇతనితో పాటు ఇతని భార్య, ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ అంతా కలిసి వీళ్ళంతా కుట్ర పన్ని అందరూ ఒక టీం లాగా ఏర్పడి ఏదైనా ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ గ్రామంలో ఒక మంచి ఇల్లు బాడుకు తీసుకొని నేను ఫలానా మహేశ్వర్ రెడ్డి అని చెప్పేసి తెల్ల కద్దరబట్టలు వేసుకొని ఉంగరాలు వేసుకొని చైన్లు వేసుకొని ప్రజలు గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అవినీతి అక్రమాలు చేశారని ఆరోపించారు. హౌసింగ్ కమిటీ వేసి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మంత్రుల అవినీతిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించారని అన్నారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ పై హౌస్ కమిటీ వేయాలని కోరుతూ ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. కాంగ్రెస్ కు హటావ్, అవినీతి మంత్రిని వెంటనే, అవినీతి మంత్రిని వెంటనే, అవినీతి మంత్రిని వెంటనే, అవినీతి మంత్రి పొంగులేటిని వెంటనే నియమించాలి. రాఘవ కన్స్ట్రక్షన్ అక్రమ మైనింగ్ పై విచారణకు సభా సంఘాన్ని నియమించాలి. రాఘవ కన్స్ట్రక్షన్ అక్రమ మైనింగ్ పై సభా సంఘాన్ని నియమించాలి. రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్ పై విచారణకు సభా సంఘాన్ని నియమించాలి. అధికారులు ఏ సందర్భంలో ఆ కంపెనీ మీద అక్రమాల మీద ఎటువంటి ఎంక్వైరీలు జరిగినాయి, ఎటువంటి సైట్ ఇన్స్పెక్షన్ జరిగినాయి, ఎటువంటి ఫైండింగ్స్ దొరికినాయి అనేటువంటి ఆధారాలతో సహా సభలో మరి వారు చర్చ కొనసాగిస్తే దాన్ని అర్థం చేసుకొని ప్రభుత్వాధినేతలుగా ఉన్నటువంటి వాళ్ళు బాధ్యతతో వ్యవహరించి ప్రజలను అన్ని రకాలుగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యులు అనేటువంటి విషయాన్ని విస్మరించి ఏ గొంతుకలైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాయో, ఏ గొంతుకలైతే తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల విషయంలో ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయో, ఏ మూగా పోయినటువంటి గొంతుల తరఫున గొంతుకలై ప్రతిపక్షంగా నిలదీస్తా ఉన్నారో వాళ్ళ గొంతులు నొక్కాలనేటువంటి దుర్మార్గపు వైఖరి కొనసాగుతా ఉన్నది. ఆ వైఖరి కొనసాగింపులో భాగమే నిన్న గౌరవ శాసన సభ్యులను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యుల్ని సస్పెండ్ చేయడం. ఎవరి మీద ఇవాళ సస్పెండ్ వెనుకున్నటువంటి నేపథ్యం ఏంది? మంత్రి స్వయంగా అక్రమాలకు పాల్పడుతున్నాడు. ప్రభుత్వానికి రావాల్సినటువంటి ధనాన్ని, ప్రభుత్వానికి చెందాల్సినటువంటి మరి ఆస్తుల్ని ఆయన అక్రమంగా దుర్వినియోగం చేస్తా ఉన్నాడు. ప్రభుత్వం దీని మీద చర్య తీసుకోవాలనేటువంటి అంశాన్ని లేవనెత్తితే దాన్ని అర్థం చేసుకుని స్పందించాల్సినటువంటి ప్రభుత్వం దానికి భిన్నంగా వ్యవహరిస్తా ఉన్నది అనంటే ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మాత్రమే పరిమితమైనటువంటి అంశం కాదనిపిస్తా ఉన్నది. స్వయంగా ముఖ్యమంత్రి కూడా ఈ అక్రమ దందాలో భాగస్వామి కాబట్టే చర్య తీసుకోవడానికి వెనుకాడుతున్నాడు. కాబట్టి మేం శాసన మండలి సభ్యులుగా నిన్న మా శాసనసభ్యుల్ని సస్పెండ్ చేయడానికి దాన్ని తీవ్రంగా గర్హిస్తూ ఈరోజు శాసన మండలిలో మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తక్షణమే బర్తరఫ్ చేయాలి, సభా సంఘాన్ని ఏర్పాటు చేయాలి. చరిత్రలో ఇటువంటి దుర్మార్గపు మంత్రులే నీచానికి ఒడిగట్టేటువంటి చరిత్రలో పునరావృతం కాకుండా ఉండడం కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి గతాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. అనేక సందర్భాల్లో ఈ ముఖ్యమంత్రి గారు, ఈ మంత్రివర్గం రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా ఉటంకిస్తూ ఉంటారు. కానీ గతంలో ఓబులాపురం మైన్స్ విషయంలో ఏ గౌరవ సభ్యుడైనటువంటి జనార్దన్ రెడ్డి గారు అక్కడ జరిగినటువంటి అక్రమాన్ని సభ దృష్టికి తీసుకొస్తే సభా సంఘాన్ని వేసి ఆయననే చైర్మన్ గా చేసినటువంటి గతాన్ని మేము గుర్తు చేస్తూ
నిజాయితీ ఉంటే, నిబద్ధత ఉంటే, మీ మంత్రి అటువంటి అక్రమానికి పాల్పడకుంటే తక్షణమే సభా సంఘాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా, నిజానిజాలు నిగ్గు తేల్చాల్సిందిగా డిమాండ్ చేస్తాం. అధికారులు ఏ సందర్భంలో